ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వేద పాఠశాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వేదం మన జీవననాదం. శ్రీ వెంకటేశ్వర విద్యారణ్య వేద విద్యాలయంలో ఉన్నటువంటి స్థితిగతులు, అలాగే ప్రమాణాలు, ప్రోత్సాహాలు, ఇలా వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఈ వేద పాఠశాల యొక్క ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీ కోటంరాజు సీతారామ గణాపాటి గారు మనతో పాటు ఉన్నారు. మరి గురువుగారిని అడిగి ఈ వేద పాఠశాలకు సంబంధించి శాస్త్రాల గురించి, అలాగే సంస్కృతి గురించి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఈ వేద సంస్కృత విద్యలో నాణ్యత పెంచడానికి ఈ పరీక్షా విధానం ఇదంతా కూడా నాణ్యత పెంచడం కోసం తోడ్పడుతుంది అని మీరు భావిస్తున్నారా? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అవునమ్మా, ఏ విద్యకైనా సరే పరీక్షా విధానం ఉంటే కదా ఏ విధంగా అధ్యయనం జరుగుతుంది, ఇంకా భవిష్యత్తులో ఎట్లా మనం మెరుగు కావచ్చు, ఉత్తములుగా ఎట్లా మనం తయారు కావచ్చు అనే ఆ విషయం మనకి తెలియాలంటే పరీక్షా విధానం అనేది ఒకటి తప్పదు కదా. అందుకోసం వేదానికి, సంస్కృతానికి, దేనికైనా సరే పరీక్షా విధానం అవసరం. అందుకోసం మనం మన సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం విద్యార్థులకు, వేదం నేర్చుకునే విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో అధ్యయనం చేసిన గ్రంథాన్ని మనం పరీక్ష చేయటం, దానికి మార్కుల విధానం అని, వాళ్ళు వేదం ఎట్లా స్పష్టంగా ఉచ్చరిస్తున్నారా, స్వరాలు ఎట్లా ఉన్నాయి, అక్షరాలు ఉచ్చారణ ఎట్లా ఉంది, మొదలైనవన్నీ మనకి తెలిసి మనం ఏం చేస్తాం, అనుభవజ్ఞులైన వేద పండితులు వస్తారు కదా, వారు రావటం వల్ల పిల్లల్లో ఉండే లోపాలు వాళ్ళు కనిపెట్టగలుగుతారు. ఆ వివరం అంతా కూడా పిల్లవాడికి తెలియటం వల్ల భవిష్యత్తులో పిల్లవాడికి అది చాలా ఉపయోగకరం అవుతుంది. సార్, మరి ఈ పరీక్షలు కేవలం మార్క్స్ కోసం మాత్రమే కాకుండా ఇది ఏమైనా శాస్త్రపరమైన ప్రమాణాలకి తోడ్పడడం లాంటి పాత్రను పోషిస్తుందా? ఖచ్చితంగా ఈ పరీక్షా విధానం వలన సాంప్రదాయం ఏమిటి, ఈ విషయాలలో ఏ రకమైన జాగ్రత్తలు విద్యార్థులు తీసుకోవాలి, అట్లాగే అభ్యాసం ఏ రకంగా చేయాలనేది, ఈ విషయాలన్నీ కూడా దీని ద్వారా తెలుస్తాయి. మార్కులు అనేది కేవలం ఒక విషయం స్పష్టత కోసం మాత్రమే మార్కులు. మార్కుల్లో వచ్చినంత మాత్రాన, రానంత మాత్రాన పిల్లవాడిలో ఏదో లోపం ఉందని కాదు. పిల్లవాడికి ఒక సరైన అవగాహన కలిగించడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒకటే బ్యాచ్లో ఉండే నలుగురు పిల్లలు ఒకళ్ళు ఒక్కొక్క రకంగా శ్రద్ధగా ఉండటం, అభ్యాసం చేసుకునే విషయంలో భేదాలు సహజంగా ఉంటుంది కదా. ఒకళ్ళు శ్రద్ధగా ఉండేవాళ్ళు, ఒకళ్ళు కాస్త నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు. ఇటువంటి అన్ని విషయాలు కూడా పరీక్షల్లో బయటపడుతూ ఉంటాయి. అదీ కాక ఉచ్చారణ విషయాల్లో చాలా బాధ్యతగాను, జాగ్రత్తగాను ఉండవలసిన అవసరం ఉంటుంది. ఇది పెద్ద పండితులు అయితే, వేద పండితులు, విద్వాంసులు అయితే ఆ విషయాలు వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇగో ఇక్కడ ఇట్లా ఉచ్చరించాలి, సాంప్రదాయం పోకుండా ఎట్లా జాగ్రత్త పడాలి, ఇవన్నీ కూడా విద్వాంసులు చెప్తూ ఉంటారు. తద్వారా పిల్లలు ఆ రకమైన ఆ జాగ్రత్త కూడా అలవాటు అవుతూ ఉంటుంది. అది చాలా ముఖ్యం అమ్మా. వేదంలో ఉచ్చారణ చాలా ముఖ్యం. అది పెద్దల ద్వారానే తెలుస్తూ ఉంటుంది. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kokatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus. గురుగారు, మరి మన సాధారణ పరీక్షలు కూడా ఉంటుంటాయి. ఆ సాధారణ పరీక్షలకి ఈ వేద పరీక్షలకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అవునమ్మా, ఈ వేద విద్యకి సాధారణమైన ఇంగ్లీష్ చదువులకి ఈ పరీక్షా విధానాల్లో ఖచ్చితమైన తేడాలు ఉన్నాయి. ఈ వేద పరీక్షలు ప్రధానంగా మౌఖికంగా జరుగుతూ ఉంటాయి. విద్వాంసులు, గురువుగారులు వాళ్ళు ఏదైనా ప్రశ్న అడగటం, ఆ మంత్రభాగం అంతా కూడా స్పష్టంగా ఎటువంటి లోపం లేకుండా చెప్పవలసిన విధానంగా ఉంటుంది ఇక్కడ పరీక్షా విధానం.
అట్లాగే మొదటి సంవత్సరం నుండి కోర్స్ అయ్యే 10-12 సంవత్సరాల ఈ మొత్తం కాలభాగం అంతా కూడా ప్రతి అంశం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంటుంది. ఈ విద్యలో నేర్చుకోవటం అది జరిగిన తర్వాత జీవితాంతం మరిచిపోకుండా ఉండవలసిన ఒక ఖచ్చితమైన అవసరం ఒకటి ఉంది. అందువల్ల ఆ బాధ్యత ఉండడం వల్ల ఈ పరీక్షలు నిశ్చితంగాను సూక్ష్మంగాను జరపబడతాయి. మిగతా పరీక్షలకి ఈ పరీక్షలో ఉండే భేదం ఇదమ్మా. గురువుగారు, మరి ఈ పరీక్షల విభాగం అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే మనకి సంస్కృత, అలాగే లేదంటే ఈ సాహిత్యం పరంగా ఇవన్నీ మీరు ఎలా డిఫరెన్షియేట్ చేసి చూస్తుంటారు దీన్ని? వేదానికి సంస్కృతానికి అసలు పరీక్షా విధానంలోనే తేడాలు ఉంటాయమ్మా. వేదం పూర్తిగా మౌఖికంగా ఉంటుంది. సంస్కృతం కొద్ది భాగం మౌఖికంగా ఉంటుంది, మరికొద్ది భాగం లేఖనంగానూ ఉంటుంది. మన ఈ పరీక్షల్లో మనం నిర్వహించే పరీక్షలలో వేదము ఉంది, సంస్కృత సాహిత్యము ఉంది, అట్లాగే లక్షణం అని చెప్పి అదొక భాగం కూడా ఉంది. దేనికి దానికి ప్రత్యేక విభాగాలు పద్ధతులు అన్నీ కూడా ఉంటాయి. పరీక్షా విధానం తేడా ఉంటుంది, మార్కులు వేసే విధానం అంతా కూడా వ్యత్యాసం ఉంటుంది. ప్రధానంగా వేదం అంతా కూడా కంఠస్థం చేయవలసిన విద్య ఇది. మొత్తం అంతా కూడా పుస్తకాపేక్ష లేకుండా, పుస్తకంతో సంబంధం అవసరం లేకుండా మొత్తం కంఠస్థం అయి ఉండాలి పిల్లవాడికి. సంస్కృతము ఆ విషయాల్లోకి వచ్చేసరికి శ్లోకం ఉందనుకోండి ఉదాహరణకి, దానికి ప్రతిపదార్థం ఏమిటి, దాన్ని ఎట్లా మనం వివరించి చెప్తాము, ఆ వివరించేటప్పుడు ఉపయోగించే శబ్దాలు, సమాసాలు, ధాతువులు అవి ఎట్లా ఉన్నాయి, ఎట్లా ప్రయోగిస్తున్నాడు, ఈ రకమైన వ్యత్యాసం ఉంటుంది ఈ రెండు విద్యలకి పరీక్షల్లో. గురువుగారు, మరి విద్యార్థుల సంఖ్య విషయంలో కావచ్చు, లేదా పరీక్షల సమయ పాలనలో కావచ్చు, ఇలాంటి విషయాల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఎటువంటి నియమాలను మీరు పాటిస్తూ ఉంటారు అంటే ఏం చెప్తారు? మనకి విద్యార్థుల సంఖ్యకి నియమం అంటూ ఏం లేదమ్మా. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే వేద పాఠశాలలోని విద్యార్థులందరికీ కూడా మనం పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎంతమంది దీనికి అప్లికేషన్ పెట్టుకున్నా అందరికీ నిర్వహించడానికి మనం తగిన సమాయత్తం అయి ఉన్నాము. ప్రస్తుతానికి 350 మంది విద్యార్థులు మన పరీక్షలకి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దీనికి ఉదయం ఈ 4 రోజుల పరీక్షలు జరుగుతాయి కదా, 29వ తారీఖు నుండి ఉదయం 8:30 కల్లా పరీక్షలు మొదలవుతాయి. 11:30 వరకు ఆ పరీక్ష విభాగాన్ని, గ్రంథాన్ని బట్టి ఆ సమయం ఉంటుంది. అందరికీ ఇదే సమయం చెప్పడానికి కుదరదు. అది కొంతమంది ఒక 10 పన్నాలు ఇచ్చారనుకోండి ఉదాహరణకి, వాళ్ళకి అయ్యే పరీక్షా సమయం ఓ పావు గంట 20 నిమిషాలు అయిపోతుంది. అదే పరీక్ష ఇంకాస్త పెద్ద గ్రంథాలు సీనియర్ విద్యార్థులు ఇచ్చినప్పుడు అది అరగంట 40 నిమిషాలు కూడా క్రమం ఘన ఆ పరీక్షలు ఇచ్చినప్పుడు ఆ సమయం పడుతుంది, ఎక్కువ సమయం పడుతుంది. మధ్యాహ్నం భోజనం సమయం వరకు మనం ఈ ప్రకారం పరీక్షలు చేసుకుంటాం. మళ్ళీ 2:30 ఆ సమయానికల్లా మళ్ళీ పరీక్షలు మొదలవుతాయి. సాయంత్రం 4 వరకు ఈ పరీక్షలు జరుగుతుంటాయి. ఈ పరీక్షలు కూడా సుమారుగా ఒక 6-7 విభాగాలుగా ఉంటుంది. ఒక 3-4 ఒక్కొక్క విభాగానికి విద్వాంసులు ఉండి అక్కడికి వచ్చిన విద్యార్థుల్ని పరీక్ష చేసి వాళ్ళ ఫలితాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఈ ప్రకారం 3 రోజుల పాటు జరుగుతుంది. చూశారు కదా, శ్రీ వెంకటేశ్వర విద్యారణ్య వేద విద్యాలయం గురించి కొన్ని విషయాలనైతే మనం తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలని 2వ భాగంలో తెలుసుకుందాం. మరి ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేయండి.